తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పిఠాపురం నియోజకవర్గాన్ని దేశానికే తలమానికంగా తీర్చిదిద్దేందుకు జనసేన పార్టీ అధినేత పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ నివాసంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో మర్రెడ్డి శ్రీనివాస్ సమావేశమయ్యారు. ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొనేందుకు జన సైనికులు, వీర మహిళలు, అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. జనసేన పార్టీ అధినేత ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ సూచనల మేరకు తాను చేబ్రోలు గ్రామంలోని ఆయన నివాసంలో అందుబాటులో ఉన్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కురుమళ్ల రాంబాబు, దేవరపల్లి చిన్నబాబు, పిల్లా శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ తరఫున అధ్యక్షుల వారి తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత అత్యధిక మెజారిటీ ఇచ్చి మమ్మల్ని అధ్యక్షుడిని పవన్ కళ్యాణ్ గెలిపినటువంటి పిఠాపురం పార్వవాసులకి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. ఏదైతే మేము చెప్పామో ఎలక్షన్ టైంలో పిఠాపురాన్ని ఆంధ్రప్రదేశ్కి తలమానికం కాకుండా దేశానికే కూడా ఒక ఆదర్శ నియోజకవర్గంగా కూడా మేము తీర్చిదిద్దామని ఈ సందర్భంగా కూడా పిఠాపురం వాసులకి మేము తెలియజేసుకుంటున్నాం. గత 4 రోజులుగా కూడా ఈ కార్యాలయంలో మా కార్యకర్తల్ని, మా నాయకులందరూ కూడా రావడం జరుగుతుంది. ఎల్లుండి జరగబోయే ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయాలు కూడా మా నాయకులతో అందరూ కూడా చర్చించడం జరిగింది. కార్యకర్తలు, నాయకులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ జరగబోయేటువంటి ఈ ప్రభుత్వ స్వీకరణ కార్యక్రమానికి మీ అంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కూడా మీ అందరికి కూడా, మా శ్రేణులందరికీ కూడా, అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులకి, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని పెదవడ్లపూడిలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వైసీపీ కార్యకర్త పోలెటి రాజ్కుమార్ను టీడీపీ నాయకులు చుట్టుముట్టి అర్ధనగ్నంగా రోడ్డుపై కూర్చోబెట్టి సారీ చెప్పించారు. లోకేష్ బ్యానర్ పట్టుకుని క్షమాపణ చెప్పించారు. పాలెటి రాజ్కుమార్, అతని భార్య కృష్ణవేణి ఇద్దరు కలిసి వైసీపీకి ఎక్కువగా సపోర్ట్ చేసేవారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో వారి ఫోటోలు పెడుతూ పార్టీకి పనిచేశారు. ఈ ఘటనతో ఆగ్రహించిన టీడీపీ నాయకులు రాజ్కుమార్ను మోకాళ్లపై కూర్చోబెట్టి సారీ చెప్పించారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నేను లోకేష్ గాని, చంద్రబాబు నాయుడు గారి, భువనేశ్వర్ గారి, పార్టీలో ఉన్న వ్యక్తులు గాని ఏమన్నుంటే, ఏమన్నా నీరాదుంటే మనస్ఫూర్తిగా క్షమించమని, నువ్వు మీ ఆవిడ మొత్తం నా కుటుంబ సభ్యులు, నా భార్యతో సహా అనుంటే క్షమించమని కోరుకుంటా. చిన్న కాళ్ళు నా కాళ్ళు కాదు, లోకేష్ గారు నువ్వు క్షమించమని అడగాల. గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం చాలా అవసరమని జన విజ్ఞాన వేదిక సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బాలింతలు, గర్భిణులకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా చేతుల మీదుగా పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. తిరుపతి జిల్లా గూడూరులోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ షరీనా మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలకు జన విజ్ఞాన వేదిక తరపున 9 ఏళ్లుగా పౌష్టికాహారం పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. గర్భిణీలు, బాలింతలు వైద్యుల సలహాలను పాటించి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు. ప్రతి నెల ఇక్కడ 9వ తేదీ ఈ విధంగా జన విజ్ఞాన వేదిక సభ్యుల సహకారంతో ఈ విధంగా చేస్తున్నందుకు వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మనకి స్పాన్సర్గా ఉన్న రామ్మోహన్ రావు కుటుంబాన్ని కూడా దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ఈ గర్భవతులకి చెప్పేది ఏంటంటే, మీరు ప్రతి నెల 7వ నెల వరకు ప్రతి నెల హాస్పిటల్కి చెకప్కి రావాలి. 7వ నెల నుంచి 9వ నెల వరకు ప్రతి 15 రోజులకు ఒకసారి చెకప్కి రావాలి. ప్రతి 9వ నెల పెట్టాక వారానికి ఒకసారి చెకప్కి రావాలి. వచ్చినప్పుడల్లా మేము స్కాన్ చూస్తున్నాము, జాగ్రత్తగా చూపించుకొని పోవాలి. తర్వాత మనకి గూడూరులో ఉన్న ముఖ్యమైన సమస్య ఏంటంటే రక్తహీనత అన్నమాట. ప్రతి ఒక్కళ్ళకి 6 గ్రాములు, 5 గ్రాములు, 7 గ్రాములు ఎందుకని ఎంత తక్కువ? మీకు బిగినింగ్ నుంచి మేము చెప్తానే ఉన్నాము. మీకు అంగన్వాడీలో అన్ని ఇస్తున్నారు, పాలు ఇస్తున్నారు. ఉదయం పూట ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, ఉదయం పాలు, మధ్యాహ్నంగా గుడ్డు, ఆకుకూర, సాయంత్రంగా 1 పండు, వేరుశనగ ముద్ద, మీకు చిక్కీలు ఇస్తున్నారు వాళ్ళు. వేరుశనగ ముద్ద, ఖర్జూరము, బాదం, ఈ చిన్నవి తీసుకుంటే మీరు రక్తహీనతకు పోకుండా మీరు మీ బిడ్డ క్షేమంగా ఉంటారు. ఆ రక్తం పెట్టుకుంటే ఎట్లయినా రక్తం పెట్టించుకునే పరిస్థితి దాకా పోకూడదు. మేము గమనించింది గూడూరులో ముఖ్యంగా ఈ రక్తహీనత సమస్యను ఎదుర్కొంటాం.
వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద టీడీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. గుంటూరులోని ఆయన నివాసం వద్దకు తెలుగు యువత చేరుకోవడంతో ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఆయన ఇంటివైపు దూసుకెళ్లే ప్రయత్నం చేసిన తెలుగు యువత కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. అంబటి రాంబాబు చిత్రపటానికి బొట్టు పెట్టి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార మహోత్సవానికి రావాలంటూ ఆహ్వానించారు. అంబటి రాంబాబు అసెంబ్లీలో ఆంబో తరిసినట్టు మనందరం అరుపులు చూస్తా ఉన్నాం. ఇవాళ ఒకటే మ్యాండేట్ ప్రజలు ఇచ్చారు. ఎక్కడ దిక్కు లేని స్థితిలో ఇవాళ గుంటూరు జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో పల్నాడులో అడుగుపెట్టని స్థితిలో ఇవాళ రాంబాబు, ఆంబోతు రాంబాబు ఉన్న సంగతి మనందరం చూసాం. అరే రాంబాబు, నీకొక్కటే చెబుతా ఉన్నావు, నువ్వు అసెంబ్లీలో మా అమ్మ లాంటి అమ్మని నువ్వు విమర్శించిన చరిత్ర మర్చిపోతావారా? ఆంబోతులాగా, ఒక ఎదవలాగా, ఎదవరనారులో ఎదవలాగా నిన్ను ప్రజలు పోలవరం, మరి పట్టిసీమ, పులిచింతల చూడమని పంపిస్తే అసెంబ్లీకి నువ్వు చూసింది సుకన్యాని గంట అరగంట అని చెప్పి ఆ సుకన్యాతో ఆడుకోవటమే నీకు పట్టిన దరిద్రంరా. ఇవాళ నీ వైసీపీ ప్రభుత్వం కూడా గంట అరగంట కాలతో మునిగిపోయి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరం చూసాం. ఒకటే గుర్తుపెట్టుకో రాంబాబు, నువ్వు ఇంకొకసారి గనక మా నాయకుల్ని ఎవరినైనా విమర్శిస్తే నీ పుచ్చ పగలగొట్టి పళ్ళు రాలగొట్టి నీ ఇంటి ముందు వేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అరే అంబటి రాంబాబుగా ఎటకారంగా మాట్లాడి ఒక నవ్వులు చిందిస్తూ నువ్వు జోకర్వో, కమిడియన్వో, మంత్రివో అర్థం కాని పరిస్థితిలో రాష్ట్రం 2.5 సంవత్సరాలు నువ్వు చేసిన తీరు, దానన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్కి అమ్మ లాంటి భువనేశ్వరమ్మ మీద నువ్వు వేసిన నింద, నా కొడక ఇప్పుడు కూడా ప్రతి ఒక్క తెలుగువారి రక్తం నర్రరాన పొంగుతూ ఉంది. గుర్తుపెట్టుకో. ఇంకొకసారి నువ్వు నీ పరిస్థితులను మార్చుకోకుండా లోకేష్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, మా తెలుగుదేశం పార్టీ ఏ నాయకుడినైనా, ఏ కార్యకర్తనైనా విమర్శిస్తే గుడ్డలోడు తీసి నన్ను రోడ్డు మీద కొట్టుకుంటూ చేసిపోతావు అని చెప్పి నీ ఇంటి ముందు నుంచి సవాల్ చేస్తున్నావు. గుర్తుపెట్టుకో రాంబాబు, ఏం చేశావు నువ్వు? 2.5 సంవత్సరాలు నువ్వు ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి నువ్వు పోలవరం గురించి నీకు తెలుసా? పట్టిసీమ గురించి నీకు తెలుసా? నీకు తెలిసింది ఒకటే, ఈ వైసీపీ క్యాబినెట్లో తెలిసింది ఒకటే, సంజన, సుకన్య, అరగంట, గోరంట్ల మాధవ్, మీరు చేసింది. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజులు చెల్లించారు. మీ పాలన చూసి ప్రజలు 164 సీట్లతో తెలుగుదేశం పార్టీకి మ్యాండేట్ ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైనా సరే వైసీపీ నాయకులందరికీ ఒకటే వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం నా కొడకల్లారా. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కడిని పోయిస్తా. ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే నడి రోడ్డు మీద బట్టలోడు తీసి కొట్టుకుంటూ తెచ్చిపోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఒకటే గుర్తుపెట్టుకుని ఏదైనా ఉంటే రాజకీయంగా విమర్శలు చేయాలి, కానీ మీరు ఇట్లా వ్యక్తిగత విమర్శలు చేసి ప్రతి తెలుగు వాడి రక్తం మరిగేలా చేశారు. దానికి ప్రతిఫలం మొన్న చూశారు మీరు. గుర్తుపెట్టుకోండి, పరిస్థితులు ఇంకనైనా మార్చుకోకపోతే నా కొడకలారా మీరు రోడ్ల మీద రాలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఏపీలో కూటమి ప్రభుత్వ ఏర్పాటుపై స్వరూప నందేంద్ర సరస్వతి కీలక వ్యాఖ్యలు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఏపీని ఆదుకుంటారంటూ వ్యాఖ్య. పిఠాపురంలో జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలు ప్రారంభం. రాష్ట్ర స్థాయికి క్రీడాకారులను ఎంపిక చేస్తారంటూ స్పష్టం. పవన్ ప్రమాణ స్వీకారానికి ఎదురు చూస్తున్నామన్న పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్. పవన్ సూచనల మేరకు అందుబాటులో ఉన్నట్టు ప్రకటన. మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద టీడీపీ నాయకుల ఆందోళన. నివాసం వైపు దూసుకెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.